అక్క, అల్లుడు అదిగో వస్తున్నాడు. మావయ్య, విష్ణు ఎంత పెద్దోడు అయిపోయావరా? ఎంతసేపైంది మావయ్య వచ్చి? ఇప్పుడే వచ్చావరా? ఏం చదువుతున్నావు అల్లుడు? డిగ్రీ చదువుతున్నాడండి బాబు. రేయ్, నువ్వు ఎంతవరకు చదవాలనుకుంటున్నావో అంతవరకు చదవరా. చదువు పూర్తవగానే నా దగ్గరకు వచ్చాయి. సరే మావయ్య. ఒరేయ్, విజయవాడలో మీ మామయ్యకి చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయంట. అందులో ఏదో ఒక ఫ్యాక్టరీకి నిన్ను మేనేజర్ గా అపాయింట్ చేసేసి ఏసీ గదిలో నిన్ను కాలు మీద కాలు వేసుకుని కూర్చునేలా చేస్తాడు. ఇక మేము బయలుదేరతాం అక్క. ఇంకా చాలా మందిని పిలవాలి. సరే సరే పదండి. సరే అక్క, ఇక మేము బయలుదేరతాం. సరే వెళ్ళొస్తాం బావా. వస్తాం వదినా, మీరందరూ తప్పకుండా రావాలి. అక్క, ఒక విషయం చెప్పటం మర్చిపోయాను. ఏంటి బావా అది? చెప్పా కదా, విజయవాడలో మాకంటూ ఒక స్టేటస్ ఉంది. ఈ ఫంక్షన్కి సిటీలో పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచాను. వాళ్ళందరూ వస్తారు కాబట్టి ఫంక్షన్కి అక్క, నువ్వు మీ ఫ్యామిలీ మాత్రమే రావాలి. అంటే ఆ ఎదురుంటావు నువ్వు వద్దని చెప్తున్నావా? బావా, నా మీద ఫైర్ అయిపోతావేంటి బావా? అన్న మీనింగ్ అదే కదా. అవును బావా. నీ అభిప్రాయం నీకుండొచ్చు, కానీ ఇక్కడ విడివిడిగా వెళ్లే అలవాటు మాకు లేదు. ఏ ఫంక్షన్కైనా అందరం కలిసే వెళ్తాం. మీరు ఏ ఫంక్షన్కి ఎలా అయినా వెళ్ళండి బావా, నేనేమీ కాదనట్లేదు. కానీ నా ఇంట్లో ఫంక్షన్కి నా వాళ్ళు మాత్రమే రావాలి. సరే బావా, ఇక నువ్వు బయలుదేరు. చెప్పారు కదా, మా ఇంటి వరకు వచ్చి నీ కూతురి ఫంక్షన్కి మమ్మల్ని పిలవడానికి వచ్చినందుకు చాలా సంతోషం. కానీ మీ ఫంక్షన్కి మేము రావట్లేదు. మీరిక బయలుదేరచ్చు. అమ్మా, ఏమైందక్క నీకు? ఎందుకు మీరిద్దరూ నన్ను అర్థం చేసుకోవట్లేదు? అది కాదు బాబాయ్. ఏది కాదురా? ఆవేశంతో ఆ రోజు మీతో గొడవ పడి నేను వెళ్ళిపోయాను. మారి మీ ఇంటికొచ్చాను. కానీ మీరెందుకు మారట్లేదు? కాస్త నా వైపు నుంచి కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు మీరిద్దరూ మా ఫంక్షన్కి వస్తే ఈయన మా బావగారని, ఈవిడ మా అక్కని చెప్తాను. ఆవిడ్ని తీసుకొస్తే ఎవరు అంటే ఏమని చెప్తాం? తనను అక్క అని పిలవడం నీకు ఇష్టం లేకపోతే తను కూడా నాకు భార్య అని పరిచయం చేయి. అది నా వల్ల కాదు. కాబట్టే మేము రాము అంటున్నాం. వదినా. అవునమ్మా, ఇక్కడ వేరువేరిళ్లలో ఉంటున్నాం గాని విడిపోయి ఎవరూ లేరు. మమ్మల్ని ఎవరూ వేరు చేసి చూసేవాళ్లు మా ఇంటికి రానక్కర్లేదు. చెప్పానా? వీళ్ళ నోటి నుంచి ఇదే మాట వస్తుందని చెప్పానా? నువ్వే అన్నావు మీరు మారినట్టు వీళ్ళు కూడా మారతారు అని. ఏమొచ్చింది మార్పు? ఏమీ రాలేదు. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఇక్కడికి రావటం మనది తప్పు. వీళ్ళు మారరు. పద.